మీ ఎప్పుడు మరి నమ్మాలి మనం అటు ఇట్లా అంటుంటా ఉంటాడు కానీ ఇప్పుడు అప్పుడప్పుడు డైరెక్టర్ మీరే గత ప్రభుత్వ హయాంలో చేపట్టబడ్డ సెలక్షన్ ప్రాసెస్ వివిధ కారణాలతో నిలిపేసి ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వం ఆర్థిక భారం పడుతుంది. ఈ చిత్రం చూసుకోవాలని చెప్పి అంటుంది. ఇలా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానం ఎందుకు? పర్మనెంట్ శాశ్వత ఉద్యోగం కల్పిస్తే సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ వేతభత్యాలు చెల్లించాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏముంటుంది? 10,000 కంటే ఎక్కించేది లేదు. అంటే ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటు కొరకు ఏది ఇస్తుందో నిరుద్యోగ యువత ఇవాళ ఏది ఇస్తుందో వాళ్ళు నిరాశ గురి చేసింది చెప్పండి. కానీ కాంగ్రెస్ అట్లా కాదు. యువతకు ప్రాధాన్యత కల్పింప చేయబడే విధంగా 3 మాసాల 30,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. రేపు సంవత్సర కాలం లోపల తిరిగే లోపల ఇంకా 9 మాసాల లోపల ఇంకా 1,70,000 ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా మొదటి సంవత్సరం 2 లక్షలు, రెండవ సంవత్సరం 1,00,000, మూడవ సంవత్సరం 1,00,000, నాలుగవ సంవత్సరం 1,00,000, ఐదవ సంవత్సరం 1,00,000. ఈ 5 సంవత్సరాల కాలంలో 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయబడే విధంగా. ఇక అంతేకాదు నాయన, వీళ్ళ కేసీఆర్ కంటే నేను తక్కువ తీసిపోయినానని చెప్పని కేంద్రంలో అధికారం ఉన్నట్టు ఒక భారతీయ జనతా పార్టీ మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానడా? సంవత్సరానికి ఎంత ఇస్తారో తెలిసారు బాబు మీకు? పిల్లలు చదివే కాదరా నాయన, ప్రపంచ జ్ఞానాన్ని కూడా తెలుసుకోండి. ఏం జరుగుతుంది బయట ప్రపంచం లోపల. వీళ్ళ భారతీయ జనతా పార్టీ గొప్పగా చెప్తుంటది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పని 10 ఏళ్ళు రాజ్యం చేసిందే. అంటే 10 × 20 10 × 2 కోట్లు ఎంత రావాలి? 20 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాలి. గడిచిన 10 సంవత్సరాల కాలంలో 20 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయవలసింది. అంత 10 ఏళ్ళలో 2 కోట్లు చేయలేదు. 10%. మళ్ళీ దేశం వెలుగుతుందంటే దేశం ఎక్కడ వెలుగుతుంది నాకే తెలియదని చెప్పంటాడు. వెలుగుతుంది, వెలగదని చెప్పేటంటే ఎవరింటి వెలుగుతుంది? మోడీ, అంబానీ, అదానీ వాళ్ళ ఇండ్లలో వెలిగిస్తుండని చెప్పంటారు. వీళ్ళ యువతే కాదే, వీళ్ళ దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం ఏంటి? వ్యవసాయం. ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం అని చెప్పి అంటున్నా. ఇవాళ కూడా 70% పైన గ్రామీణ ప్రాంత ప్రజానీకం, రైతాంగం, కులానికి ఎవరన్నా కానీ వ్యవసాయంపై ఆధారపడతాం, ప్రత్యక్షంగా పరోక్షంగా. రైతాంగానికి ఏం కావాలి? పెట్టుబడి రాయితీ కావాలి, పండించిన పంటలు గిట్టుబాటు ధర, మద్దతు ధర కావాలి. పెట్టుబడి ఎట్లా పెరిగిపోయింది తెలిసి ఎన్నైనా 10 ఏళ్ళ కింద ఎంత పెరిగిందా? పెట్రోల్ డీజిల్ ధరలు ఏదైతుందో ఆనాడు అంతర్జాతీయ మార్కెట్లో $105 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉంటే ఇవాళ ఎంతుంది? అది తగ్గి $70-75 క్రూడ్ ఆయిల్ వచ్చింది బ్యారెల్. మరి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే డీజిల్ ధర తగ్గాలన్నా పెరగాలనే? ఆనాడు 50-55 రూపాయల లీటర్ డీజిల్ ఉంటే ఇవాళ ఎంత ఉందా? 90 రూపాయలు, 98, 99, 100 రూపాయలు చెప్పండి. ఎక్కడ 55, ఎక్కడ 100 రూపాయలే? మిత్రులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులైనటువంటి గిరి రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ఎన్నమనేని ప్రకాష్ రావు గారు, కమలాకర్ గారు, 5 గారు
మిత్రులు సహచరులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకొచ్చినందుకు ఇవాళ హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ అభ్యర్థిస్తుంది. వాస్తవంగా ఈ దేశ నిర్మాణంలో యువకుల పాత్ర ప్రధానం చెప్పి చెప్పడం, ఈ దేశ భవిష్యత్తు కూడా యువకులతోనే ముడిపడి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాడు రాజీవ్ గాంధీ గారు వారు ప్రధానమంత్రి ఉన్న సమయం లోపల ఈ దేశ నిర్మాణంలో యువకుల యొక్క పాత్రను మిళితం చేయాలి అనే ఒక భావనతో అంతవరకు 21 సంవత్సరాలకు ఉన్నటువంటి ఒక ఓటు హక్కును 18 సంవత్సరాలకు కుదించారు. ఇది చాలా మటుకు తెలియదు బాబు. ఇక్కడ వాస్తవంగా ఎర్లియర్ ఇట్ వాస్ 21 years మనకు ఓటు హక్కు. కానీ రాజీవ్ గాంధీ గారు వారు స్వయంగా ఆలోచించేది ఉందో ఈ దేశ నిర్మాణంలో యువకుల యొక్క పాత్రను అందులో వారికి అవకాశం కల్పించాలనే భావనతో ఈ 18 సంవత్సరాలు కుదింపు చేయడంతో ఏ ఎన్నికే కానీ బాబు, ఏ రాజకీయ పార్టీ కానివ్వండి కాక అది యువకుల పాత్ర పైనే ఆధారపడి ఉంటుంది. దయచేసి గుర్తుంచుకోవాలని చెప్పండి. దేశ భవిష్యత్తు కూడా యువతపై ఆధారపడి ఉందని చెప్పండి. కానీ ఇవాళ ఏమైపోయింది, యువతను కేవలం ఓటు ఆకర్షణకే వినియోగించుకోవడం జరుగుతుంది తప్ప ఆ యువతకు కావాల్సినటువంటి యొక్క అవకాశాలు వాళ్ళ ఉపాధి రంగంపై ప్రభుత్వ దృష్టి కేంద్రీకరిస్తుంది. అది కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏ పార్టీ అని కానీ. వాస్తవం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే ఇవాళ యువత, నిరుద్యోగ యువకులు, విద్యార్థులతో ఉద్యమం బలోపేతమై విద్య ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఏమైపోయింది, ఏ స్థానిక ప్రాతిపదికన విద్య ఉద్యోగ అవకాశాలు కల్పింప చేయాలని చెప్పని మనం ఉద్యమించడం జరిగిందో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి స్థానిక విద్యా అవకాశాలను కొల్లగొట్టే విధంగా, స్థానిక ఉద్యోగ అవకాశాలు కొల్లగొట్టే విధంగా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటు చేసి సాధారణంగా ఏదైతుందో 85% స్థానిక రిజర్వేషన్ చెప్తుంటుంది. కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్కి అనుమతులు ఇచ్చి